మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం నుంచి నేను చదువుతాను. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సుని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. ప్రియమైన దేవుని బిడ్డలరా, మీకు వాక్యము తీసే సమయం ఉండకపోవచ్చు, కంగారు పడకండి. కారణం ఏంటంటే ఇది ప్రభు నాకు ఇచ్చిన స్టైలు. ఇక్కడ రాయబడిన ప్రాముఖ్యమైన మాటలు మీకు చెప్తాను. ప్రభువు మిమ్మల్ని గూర్చి చింతపడుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇది ప్రాముఖ్యమైన మాట. ఎవరు మిమ్మల్ని గూర్చి చింతపడుచున్నారంటే, మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మీ భారాన్ని ఎలా తొలగించాలా అని, మీ రోగాన్ని ఎలా స్వస్థపరచాలా అని, మీ అప్పుల బాధ నుంచి మిమ్మల్ని ఎలా విడిపించాలా అని, మీ పిల్లల జీవితాలను ఎలా ఆశీర్వదించాలా అని, మీకు ఏ భోజనం పెట్టాలని ఎవరు చింతిస్తున్నారు మీ కొరకంటే, మీ భర్త చింతించకపోవచ్చు, మీ భార్య చింతించకపోవచ్చు, మీ పిల్లలు చింతించకపోవచ్చు. కానీ మీరు ఎవరినైతే రక్షకునిగా అంగీకరించి ఎవరి రక్తంతో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డారో ఆ యేసు మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. ఈ మందిరావరణలో కూర్చున్న మీరు దేన్ని గూర్చైనా మీరు చింతపడుతున్నారు అంటే, ఈ రోజు నుండి మీ చింత ఆయన మీద వేసి నిశ్చింతగా ఆయన సన్నిధిలో కనిపెట్టుచూ ప్రార్థన చేయండి. ఒక రోజున తప్పనిసరిగా మీ పక్షంగా నా ప్రభు కార్యము చేసి తీరుతాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనకు బాగా తెలిసిన మన సహోదరి గొడ్రాలని పిలువబడుచు వేదన చెందుతూ దేవాలయంలోకి వచ్చి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో బహు దుఃఖాక్రాంతురాలై, అక్కడ రాయబడిన పదం బైబిల్ చదివేటప్పుడు ఈ విధంగా చదవండి. బహు దుఃఖాక్రాంతురాలై ఏడవటం ప్రారంభిస్తే అక్కడున్న పాస్టర్ గారు అంటాడు, తాగుబోద్దానా లెమ్మంటున్నాడు. ఆమంటుంది, నీ దాసురాల్ని తాగుబోద్దాన్ని కాదు, నా హృదయ వేదనను బట్టి ఏడుస్తున్నాను. నా హృదయంలోని బాధ, మనోవ్యధ నేను కుమ్మరిస్తున్నాను. నా మనోవేదన దేవునికి చెప్పుకుంటున్నాను. అయ్యా, నీ దాసురాల్ని, నేను ద్రాక్షారసాన్ని తాగలేదు. నా మనోవేదన ప్రభు సన్నిధిలో చెప్పుకొని కనిపెడుతున్నాను. నన్ను గూర్చి చింతించే దేవుడు ఉన్నాడని నా భర్త 2వ పెళ్లి చేసుకున్నాక నాకు తెలిసింది. 2వ పెళ్లి చేసుకోకముందు ఇదే పని నేను చేస్తుంటే ఇశ్రాయేలు దేవుడు ఎప్పుడో నా మొర ఆలకించేవాడు. 10 సంవత్సరాలు నా భర్త ఐఆమ్ = 10 sons అంటున్నాడు. నేను 10 మంది కుమారులతో సమానం అంటున్నాడు నాతో. నేను మురిసిపోయాను. ఒక రోజున నా గుండెల్లో కుంపటి పెట్టాడు. నా ఇంట్లోకి పని మనిషి పేరుతో తెచ్చాడు. తర్వాత ఇల్లాలని అందరికి పరిచయం చేసుకున్నాడు. తర్వాత అర్థమైంది, ఇశ్రాయేలు దేవుని దగ్గరికి వస్తే ఆయన నన్ను గూర్చి చింతపడుతున్నాడనే ఆలోచన నాకు అర్థమై ఇశ్రాయేలు దేవుని దగ్గరకు వచ్చాను. నన్ను గూర్చి చింతిస్తున్న దేవునికి నా బాధ చెప్పుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
నన్ను గూర్చి ఆలోచిస్తున్న దేవునికి నా బాధ చెప్పుకుంటున్నాను అని ఆమె అన్న వెంటనే ఆ దైవజనుడు అంటున్నాడు, నీ యొక్క ఆలోచన ఇశ్రాయేలు దేవుడు నెరవేర్చును కాక అన్నప్పుడు వెంటనే ఆమె గర్భంలోంచి బిడ్డ ఊడిపల్లా, లేకపోతే సంవత్సరానికి బిడ్డ పుట్టలా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిట్ చేసిన దేవుని సన్నిధిలో చక్కటి బిడ్డను దేవుడు ఇవ్వగా ఆ బిడ్డ నోటి మాట ఒక్కటి కూడా తప్పిపోలేదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో ఏడ్చింది, కనిపెట్టింది. ఎటువంటి బిడ్డను కన్నదంటే అతను మాట పలికితే నెరవేరింది. ఎలా సాధ్యమైంది? మీరు నమ్ముకున్న దేవుడు ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, ఏ భారమన్నా కానీ అది పాప భారమే కావచ్చు, రక్షణ ఇస్తాడు. రోగభారమే కావచ్చు, స్వస్థత ఇస్తాడు. దరిద్రమే కావచ్చు, విడిపిస్తాడు. ఏ భారం వస్తున్నా విడిపిస్తానని స్వయంగా వాగ్దానం చేసిన ప్రభువును మీరు ఆరాధిస్తున్నారు కనుక మీరు ఈ రోజు నుండి చింతించటం ఆపకపోతే, మీ చింత ఆయన మీద వేసి సామెతల గ్రంథం 16:3 ప్రకారంగా నీ పనుల భారమంతా ఆయన మీద వేసి నీ ఉద్దేశాన్ని సఫలపరిచే వరకు, మీరు ఆరాధించే, మీ కొరకు ప్రాణం పెట్టిన యేసు సన్నిధిలో కనిపెట్టకపోతే ఎన్ని ఆరాధనలు చేసినా ఆశీర్వాదాలు మీరు నేను పొందలేము. ఈ విషయాన్ని మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని గురించి చింతపడుతున్నాడు. ఈ మందిరంలో మీరున్నారు, మీకేమి ఇవ్వాలో ప్రభు ఆలోచిస్తున్నాడు. దేని గురించి దిగులు పడకండి, వేదన పడకండి, వ్యసన పడకండి, దుఃఖపడకండి. ప్రార్థించండి, కనిపెట్టండి, నూతన బలం పొందండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమేన్, హల్లెలూయా. నూతన బలం పొందండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలం పొందుతారు. ఇక్కడ రెండో విషయం ఉంది. అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుతున్నా అని తిరుగుతున్నాడు. అపవాది అట గర్జన సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని తిరుగుతున్నాడట. లోకమందు సహోదరుల్లో ఇలాగ శ్రమ పడేవారు చాలామంది ఉన్నారట. సంఘమా, మీరు స్థిరులుగా ఉండండి అని పేతురు సంఘానికి రాస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో సంఘాన్ని ప్రేమించిన దైవ సేవకుడిగా, నా కుమారుడి సమానుడైన దైవ సేవకుడు కుటుంబాన్ని ప్రేమించిన వ్యక్తిగా మీతో ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం పంచుకుంటున్న మాట ఏంటో తెలుసండి. అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుతున్నా తిరుగుతున్నాడు. వాడి చేతికి, వాడి నోటికి దొరకొద్దని ఒక దైవజనుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుతున్నా తిరుగుతున్నాడు. అసలు ఎవరి అపవాది? ఎందుకు తిరుగుతున్నాడు? అపవాదికి సమయం కొంచెమే అని బైబిల్లో రాస్తుంది. ఎవరి అపవాది అంటే దేవుని సభాపర్వతం మీద కూర్చున్న దేవదూత. దేవునితో సమానునిగా చేసుకోవాలని భావించి, గర్వించి దేవుని చేత అగాధమునకు పడదోయబడ్డాడు. గర్వం ఒక వ్యక్తిని గడ్డి మేయిస్తుంది. ఉద్యోగ గర్వం కానీ, అందం అనే గర్వం కానీ, వ్యాపార గర్వం కానీ, ధనం అనే గర్వం కానీ, ఆస్తులు ఉన్నాయనే గర్వం కానీ, చదువుకున్నాననే గర్వం కానీ, క్రైస్తవుడినైనా మరెవడినైనా గడ్డి మేయించి తీరుతుంది. నెబుకద్నెజరు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఈ బబులోను మహాపట్నాన్ని నేనే కట్టించాను అనుకున్నాడు. గర్వించిన వెంటనే 7 సంవత్సరాలు పశువులాగా గడ్డి మేశాడు. హెరోదు అనే ఒక రాజు ఉన్నాడు. ఇది దేవుని స్వరం తప్ప మనుషుల స్వరం కాదని కొంతమంది వ్యక్తులు రాజును పొగడగానే దేవుని మహిమను దొంగిలించినందున అక్కడికక్కడే రాజు పురుగులు బట్టి చనిపోయాడు.
ఈ రోజున క్రైస్తవులు అనబడే వాళ్ళు ఘనతల కొరకు పొగిడించుకోవడం, క్రైస్తవులు అనబడే సేవకులు అనబడే వారు కూడా విశ్వాసుల చేత ఘనపరచబడాలని ప్రయత్నించడం, వారి మాటలు వారి పద్ధతులు దేవుని కంటే తాము గొప్పవారనే పద్ధతిలో క్రైస్తవ సేవకులు విశ్వాసులు బతకటం శోచనీయం, బాధాకరం. గర్వము దేవదూతనే యెషయా గ్రంథం 14:14 ప్రకారం అగాధంలో పడవేసింది. దేవదూత సామాన్యుడా? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 10వ వాక్యం నుంచి మీరు చూస్తే అతడు అభిషేకించబడిన కెరూబు, అనాయింటెడ్ చెరూబ్, అనాయింటెడ్ చెరూబ్, అభిషేకించబడిన కెరూబు. వజ్రాలు వైడూర్యాల చేత దేవుడు అతి సుందరంగా అలంకరించాడు ఆ దేవదూతని. వాడు దేవునితో తనను తాను సమానంగా చేసుకోవాలని ప్రయత్నించి గర్వించి సభాపర్వతం మీద నుంచి పడిపోతే అగాధానికి పడిపోయాడండి. ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు ఒక చోట, ఇదిగో సాతాను పడిపోవటం నేను చూస్తున్నాను అంటున్నాడు. ఆ పడిపోయిన అపవాది, దేవదూత పడిపోయి అపవాదిగా మారాడు. అతడే ఆది సర్పం, ఏన్షియంట్ సర్పెంట్, అతడే సాతాను. అతని పని ఏంటో తెలుసండి? దేవుని సృష్టిని పాడు చేయడమే అతని పని. దేవుడు మొదటి మానవుడిని సృష్టిస్తే ఆ దంపతులతో పాపం చేయించి దేవునికి దూరం చేయించాడు. యెషయా గ్రంథం 59:2వ వాక్యంలో దేవుని ముఖం పాపం చేస్తున్న మానవుని ముఖానికి మరుగైపోయింది. పాపం చేసిన మానవుడిని దేవుడు చూడలేడు. దేవునికి మానవునికి మధ్య పాపపు అడ్డుగోడ ఏర్పడింది. కారణం అభిషేకించబడిన కెరూబైన దేవదూత పడిపోయి దేవుడు తన పోలికగా సృష్టించిన మొదటి మానవ దంపతుల్ని దేవునికి విరుద్ధమైన కార్యం చేసేటట్లుగా చేశాడు గనక వాళ్ళు దేవునికి దూరం అయ్యారు, దేవుని మహిమను కోల్పోయారు. వారి గొంతుక తెరిచిన సమాధిగా మారింది. వారు చేతులెత్తితే దేవుడు చూడలేకపోతున్నాడు, వారు ప్రార్థన చేస్తే దేవుడు వినలేకపోతున్నాడు. వారి సంతానమైన మనం ప్రార్థన చేస్తే కూడా దేవుడు వినలేని స్థితికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న మనల్ని, సాతాను రాజ్య సంబంధులుగా ఉన్న మనల్ని, లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు స్వయంగా తన పోలికతో తన స్వరూపమందు నరుణ్ణి సృజించగా నరుడు పతనమైతే చూడలేని దేవుడు నరుణ్ణి వెంబడిస్తూనే ఉన్నాడు. వెంబడిస్తున్నాడు. నరుని హృదయాలోచన కేవలం చెడ్డదని చూశాడు దేవుడు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి తానే శరీరధారిగా భూమికి దిగి వచ్చి మన పాప పరిహారార్థమై శాపగ్రస్తమైన శిలువ మానులో ఆకాశమునకు భూమికి మధ్య వేలాడాడు. పాపమెరుగని యేసుక్రీస్తు పాపము ముద్దగా మీ కొరకు నా కొరకు మారాడు. 2 కొరింథీ 5:21 ప్రకారం పాపమెరుగని యేసుక్రీస్తు పాపం ముద్దగా మారాడు. స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారాడు. వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించిన వాడిగా మారాడు. ఎందుకు నీకింత బాధ అంటే, పాపం చేసే నా పోలికగా సృష్టించబడిన మానవుడు నిత్య నరకాగ్నికి వెళ్ళడం నాకు ఇష్టం లేక నరుణ్ణి ప్రేమించి నజరేయుడైన యేసుగా భూమికి దిగొచ్చి నా రక్తాన్ని చిందించాను, అందుకే నేను బలయ్యాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంతో ఒక వ్యక్తి కడగబడ్డాడో, కొలసి 1:12-13-14 వాక్యాల ప్రకారం సాతాను రాజ్య సంబంధిగా ఉన్న మనుష్యుడు యేసు రక్తంతో కడగబడిన వెంటనే దేవుని రాజ్య సంబంధిగా మారిపోతాడు. అక్కడ రాసి ఉంది ఆ మాట. యాజ్ ఇట్ ఈజ్గా ఉండదు, కానీ అలాగే ఉంటుంది. సాతాను రాజ్య సంబంధిగా ఉన్న మనిషి ఎప్పుడైతే పరము నుండి దిగి వచ్చిన
యేసుక్రీస్తు లోకరక్షకుడని గుర్తించి, యేసు కులదేవుడు కాదు, మతదేవుడు కాదు, సకల జాతులకి దేవుడని గుర్తించి, యేసుని ప్రభు అని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి ఇక మీదట నేను పాపం చేయనని తీర్మానం చేసుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు దేవుని రాజ్య సంబంధులుగా మారుతారు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. మీరందరూ దేవుని రాజ్య సంబంధులు. ఒకసారి ఆమెన్ చెప్పండి. మీరందరూ దేవుని రాజ్య సంబంధులు. ఎవరో తెలుసా? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంతో కడగబడి బాప్తిసం పొందిన వాళ్ళు మాత్రమే దేవుని రాజ్య సంబంధులు. మిగతా వాళ్ళు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నారు. ఇంకా దేవుని రాజ్య సంబంధి యొక్క అంతిమ గమ్యం, ఫైనల్ అబోర్డ్, దేవుని రాజ్య సంబంధి ఫైనల్గా చేరే స్థలం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యం రాస్తుంది, నేను జయించి నా తండ్రి సింహాసనం మందు కూర్చున్న ప్రకారం జయించిన వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మందు కూర్చుండబెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆల్ రానోళ్ళు చాలామంది ఉండొచ్చు, ఏబిసిడీలు రానోళ్ళు చాలామంది ఉండొచ్చు. ఒక బుద్ధి లేనివాడు ఏబిసిడీలు సరిగ్గా చదవటం రాదు. వాట్ నాన్ సెన్స్ టాకింగ్ యూ అంటున్నాడు యేసు ప్రభుని గురించి నేను చెప్తుంటే. ఎవరో చెప్పారు ఆయనతో పెట్టుకోబాకరా అన్నారు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడికి ఇంగ్లీష్ పేర్చడం కూడా సరిగ్గా రాదు. వాడిని అంటున్నాడు వాట్ నాన్ సెన్స్ టాకింగ్ అంటున్నాడు వాడు నన్ను. ఏబిసిడీలు సరిగా రాదు, వాళ్ళు రాకపోయినా, ఏ చదువు రాకపోయినా దేవుని రాజ్య సంబంధిగా మారిన నా గమ్యస్థానం ఏంటో తెలుసా? దేవుని సింహాసనం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవుని సింహాసనమే కాదండి, దేవుని ఒడి. తల్లి ఒడిలో బిడ్డ ఎలా కూర్చుంటుందో, దేవుని రాజ్య సంబంధాలుగా మార్చబడిన మనం దేవుని ఒడిలో కూర్చోబోతున్నాం. ఇది మన గమ్యస్థానం. ఈ గమ్యస్థానాన్ని దేవుని రాజ్య సంబంధులు మాత్రమే చేరగలరు. సాతాను గమ్యస్థానం ఏంటి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి చివరి వాక్యాలు మీరు చూస్తే, సాతాను ఒక రోజున నిత్యాగ్ని గుండంలో యుగయుగములు కాలబోతున్నాడు. సాతాను ఒక రోజున నిత్యాగ్ని గుండంలో యుగయుగములు కాలబోతున్నాడు. సాతాను అనే అపవాది, ఆది సర్పం, వాడి యొక్క ఇటర్నల్ అబోర్డ్, నిత్య స్థలం ఏంటో తెలిసి ఉండబోయే స్థలం మండుచున్న అగ్నిగుండం, లేక్ ఆఫ్ ఫైర్. అపవాది ఎందుకు గర్జన సింహం వల్ల తిరుగుతున్నాడు? ఇప్పుడు వాడి కౌగిల్లో ఉన్న మనల్ని యేసుక్రీస్తు రక్తం చిందించి తన కౌగిల్లోకి చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడున్న మీరు నేను ఎవరి కౌగిల్లో ఉన్నామో తెలుసా? యేసు కౌగిల్లో ఉన్నాం. యేసు కౌగిల్లో ఉన్న మనల్ని ఏ విధం చేతనైనా దేవుని సింహాసనానికి మనం చేరకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎఫెసీ 2:1 ప్రకారం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మన కొరకు ఆయన చనిపోయి మనల్ని నీతిమంతులుగా చేసి, అదే ఎఫెసీ 2:7 ప్రకారం కృప ద్వారా గొప్ప రక్షణ ఇచ్చాడు. మీరు సామాన్యులు కాదు, యేసు రక్తంతో కడగబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు రక్తం చిందించి గొప్ప రక్షణ ఇచ్చాడు. హెబ్రీ 2వ అధ్యాయము 3-4 వాక్యాలు రాయబడింది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దని రాసింది. సైతాను ఎందుకు గర్జన సింహం వల్ల తిరుగుతున్నాడు తెలుసా? దేవుడు మనకిచ్చిన రక్షణ నుండి మనల్ని ఏ విధంగానైనా దూరం చేసి తిరిగి అతని కౌగిల్లో చేర్చుకోవాలనేది వాడి ఆశ. అందుకే పేతురు భక్తుడు అంటున్నాడు, నిబ్బరము కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి, బీ అలర్ట్, బీ విజిలెంట్. ధైర్యంగా ఉండండి, మెలకువగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, చింతపడకండి. మిమ్మల్ని గూర్చి దేవుడు చింతిస్తున్నాడు. అపవాదిని జాగ్రత్తగా గమనించండి. వాడి పని
రక్షింపబడిన వారి కుటుంబాలను పాడు చేయటమే వాడి పని. రక్షింపబడిన కుటుంబాన్ని రక్షణకు దూరం చేసి వాడి కౌగిల్లో చేర్చుకోవడం కోసం, వాడి సమయం కొంచెమే కనుక వాడి పార్టీలో చేర్చుకోవడం కోసం వాడు గర్జన సింహం వల్ల తిరుగుతూనే ఉంటాడు. సంగమా జాగ్రత్త అని పేతురు గారు హెచ్చరిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మహిమ సంగమా జాగ్రత్త, నీ రక్షణ కాపాడుకో. ఇంత గొప్ప రక్షణ, తన స్వరూపాన్ని సొగసును కోల్పోయి నీకు ఇచ్చిన రక్షణ, వ్యసనాక్రాంతుడై నీకు ఇచ్చిన రక్షణ, ఉమ్మి వేయించుకొని నీకు ఇచ్చిన రక్షణ, పిడిగుదులు కుట్టించుకొని నీకు ఇచ్చిన రక్షణ, ముళ్ళ కిరీటం పెట్టించుకొని నీకు ఇచ్చిన రక్షణ, పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ నా ప్రజలు నశించి నరకానికి పోకూడదని ఆలోచనతో ఎంత ఘోర పాపనైనా క్షమించడానికి భూమికి దిగివచ్చి నజరేయుడైన యేసు నీకు నాకు ఇచ్చిన రక్షణ. ఇది విలువైన రక్షణ. ఈ రక్షణని జాగ్రత్తగా కాపాడుకోకపోతే అందరికి ఒక దేవుడు, మాకు కూడా ఒక దేవుడు ఉన్నాడులే అనుకోవటం కోసం యేసు ప్రభు నమ్ముకుంటే, అందరికి ఒక దేవుడు ఉన్నాడు, మాకు కూడా ఒక దేవుడు ఉన్నాడు అని ఉద్దేశంతో యేసు ప్రభు నమ్ముకుంటే నీ రక్షణ ఎగిరిపోయే అవకాశం ఉందండి. మరొక మాట చెప్పమంటారా? యేసు కులదేవుడు కాదు, మత దేవుడు కాదు, సకల జాతులకి దేవుడు. ఆయన కులదేవుడైతే నన్ను మార్చడు. భయంకరమైన పాప ఊబిలో కూరుకుపోయి సనాతనమైన విగ్రహారాధన కుటుంబంలో పుట్టి శాపాన్ని అనుభవిస్తుండగా నా భార్య పరిశుద్ధతను ప్రేమిస్తుంది, నేను పాపాన్ని ఆహారంగా తింటాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడినట్లుగా నేను పాపాన్ని ఆహారంగా భుజించే వ్యక్తిని. వాక్యం మీరు తర్వాత చదువుకోండి. పాపాన్ని ఆహారంగా భుజించే వ్యక్తిని నేను. పాపానికి పరిశుద్ధతకు పొత్తు కుదరదు. విజయనగరం జిల్లాలో ఉద్యోగం చేస్తున్నాం. ఆ సమయంలో ఈ మధ్యనే తమ్ముడు సునీల్ నేను వెళ్ళి ఆ చెరువు దగ్గర ఫోటో కూడా తీయించాను. నా పాపానికి ఆమె పరిశుద్ధతకు పొత్తు కుదరక ఆమె ఆత్మహత్యకు తెగించింది, నేను ఆత్మహత్యకు తెగించాను. నా తల్లిదండ్రులు ఇలాంటి వాడు పుట్టడం మా కర్మ అనుకున్నారు. నా భార్య ఇలాంటి వాడు నాకు భర్తగా దొరకడం నా కర్మ అనుకుంది. మా అత్తగారు ఇలాంటి వాడు నాకు అల్లుడిగా దొరకడం నా కర్మ అనుకుంది. కారణం, నేను పాపాన్ని మానలేను. పవిత్రత అంటే నాకు ఇష్టం ఉండదు. నేను పూజించిన విగ్రహాలు, నేను పూజించిన దేవుళ్ళు ఎవరు నన్ను పాపం నుంచి విడిపించలేదు. ఖమ్మం జిల్లాలో ఎర్రజెండా పట్టుకొని ఖమ్మం సెషన్స్ కోర్టుకు కూడా అటెండ్ అయ్యాను. అటెంప్ట్ మర్డర్ కేసులో ఖమ్మం సెషన్స్ కోర్టుకు కూడా అటెండ్ అయ్యాను. రకరకాల కోర్టు కేసుల్లో కోర్టు చుట్టూ తిరిగాను. నా కమ్యూనిజం నా జీవితాన్ని మార్చలేకపోయింది. నేను ఎవరినైతే కులదేవుడు అన్నానో, ఎవరినైతే మతదేవుడు అన్నానో, ఎవరినైతే దేవుడు కాదని వాదించానో, ఎవరి గ్రంథాన్ని పలుమార్లు చించి అసహించుకున్నానో, నేను పాపపు గోతిలో పడి నాకు సహాయం చేసేవారు ఎవరు లేక, ఎవరినుంటే నాకు సహాయం చేయండి అని నేను పూజించిన వారులారా నాకు సహాయం చేయమని అడిగితే ఏ ఒక్కరు నా సహాయానికి రాలా. కమ్యూనిజమా నాకు సహాయం చేయమని అడిగా, కమ్యూనిజం నాకు సహాయం చేయలా. ఏ చెడు అలవాటు ఉందండి అని మీరు అడిగితే నేను చెప్తే మీ పుస్తకం చాలదు. ఈ అలవాటు ఉంది, ఈ అలవాటు లేదనేది లేదు. కట్టుకున్న భార్య నా కర్మను దొరకటం అన్నదంటే నేను ఎలాంటి వాడినో మీకు అర్థమైపోవాలి. కన్న తల్లిదండ్రులు ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటే బాగుండేది అంటే నేను ఎలాంటి వాడిని అర్థమైపోయి ఉండాలి. నా పిల్లలు నన్ను చూసి భయపడిపోయే పరిస్థితి. ఆ భయంకరమైన పరిస్థితుల్లో నేను ఎలుగెత్తి ఏడవగా, నేను ద్వేషించిన, నేను దూషించిన, నేను అవమానించిన, నేను దేవుడు కాదనుకున్న యేసుక్రీస్తు, పంచగాయాలు పొందిన యేసు నా దగ్గరికి వచ్చి నీ కుడి చేతిని నాకు ఇస్తే నేను నిన్ను పైకి లాగుతాను, నా రక్తంతో నిన్ను కడుగుతాను. ఎవరు నువ్వు? నేను కులదేవుణ్ణి కాదు, మతదేవుణ్ణి కాదు,
మానవాళిని రక్షించిన కొరకు దిగి వచ్చిన నిజ దేవుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నా పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటి నీ ప్రత్యేకత? నేను దేవుడని నేను ఎందుకు నమ్మాలి? నా చరిత్ర సుచరిత్ర, నా జీవితం పరిశుద్ధమైన జీవితం, కామ క్రోధ మోహ మద మత్సరాలు లేనివాణ్ణి, మత్స ముడత డాగు లేనివాణ్ణి, పరిశుద్ధుణ్ణి, పవిత్రుణ్ణి, నిష్కల్మషుణ్ణి, నిర్దోషిని, పాపులలో చేరిన ప్రధాన యాజకుణ్ణి, పాపము నుంచి నిన్ను విడిపించగలిగిన వాణ్ణి నేను మాత్రమే. నువ్వు పూజించిన ఏ ఒక్కరు నిన్ను విడిపించలేరు. నీ కమ్యూనిజం నిన్ను విడిపించలేదు. నేను కులదేవుడని నువ్వు అనుకుంటున్నావు. కాదు. నేను కులదేవుడిని అయితే ప్రయాసపడి భారం మోస్తున్న పలానా కులం వాళ్ళారా అని బైబిల్ రాసి ఉండేవాడిని. నేను కులదేవుడిని కాదు, సకల జాతుల భారాన్ని తొలగించడానికి వచ్చిన వాడిని. నీ చేతినిస్తే నీ తలరాతను మారుస్తా. కర్మని నీ వాళ్ళు బాధపడుతున్నారు కదా నిన్ను చూసి, వారు నిన్ను ప్రేమించినట్టుగా చేస్తా. అనేక ప్రశ్నలు అడిగాను. నా కుడి చేతిని ఆయనకి ఇచ్చాను. తన పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగాడు, పరిమళ వాసనగా మార్చాడు, మీ ముందు నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్. హల్లెలూయా. ఏం మారింది నా జీవితంలో? ఏం మారింది? నా ఇంటి పేరు మారలా, నా తల్లిదండ్రులు మారలా, నా పొలం ఎక్కడికి వెళ్ళలా, నా ఇల్లు ఎక్కడికి వెళ్ళలా, అన్నీ అలాగే ఉన్నాయి. ఏం మారింది? యేసు నా హృదయాన్ని మార్చాడు. సమాధానం లేని నా కుటుంబంలో సమాధానం కలిగించాడు. నేను చనిపోతే నేరుగా పరలోక రాజ్యాన్ని చేరగలిగే భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దొరకని స్వర్గం, కైలాసం, పరలోకం, నిత్యరాజ్యం, ఏ పేరుతోనే పిలవండి, అధిపతి నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. కారణం యేసు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు సుచరిత్ర కలిగిన వాడు, కుటుంబాల క్షేమాన్ని కోరుకునేవాడు యేసు మాత్రమే అని నేను తెలుసుకున్నాను. కారణం నా జీవితాన్ని యేసు మార్చాడు గనక. ఏ ఒక్కరు మార్చలా. ఒక కొబ్బరికాయ కొట్టమంటే 5 కొబ్బరికాయలు కొట్టేవాడిని నేను. ఏలు పగలు కొట్టుకొని మా నాన్నతో వీపు పగలు కొట్టించుకునేవాడిని. మోకాళ్ళ మీద కృష్ణానదిలో మునిగి మోకాళ్ళ మీద మెట్లెక్కి గర్భగుడి దగ్గరికి వెళ్ళి మా ఎలవేలుపుని ఆరాధించిన వ్యక్తిని. నా పేరు ఆదిరాజు వెంకట నరసింహారావు. ఇప్పుడు పాలమాత్యు అయ్యింది. అఫీషియల్గా నా ఆధార్ కార్డు కావాలంటే బ్యాగులు ఇప్పుడు కూడా ఆదిరాజు వెంకట నరసింహారావు అని ఉంటుంది. నా ఎలవేలుపు నన్ను మార్చలా. నేను ద్వేషించి నేను కులదేవుడన్న యేసు నన్ను మార్చాడు. అందుకే నేను సాక్షిగా బతుకుతున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నా. ఆమెన్. హల్లెలూయా. ఎవడైనా బుద్ధిహీనుడు యేసు మా కులదేవుడు అంటే, యేసు మా కులదేవుడు అని ఎవడనంటే వాడు బుద్ధిహీనుడు. యేసు మీ కులదేవుడు అని ఎవడనంటే వాడు బుద్ధిహీనుడు. యేసు ఏ కులదేవుడు కాదు, పిలిస్తే నీ హృదయంలోకి వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీ దేవుడిగా మారితే నీ హృదయం మారుతుంది, నువ్వు వెళ్ళే స్థలం మారుతుంది. నా హృదయం మారింది, నేను వెళ్ళే స్థలం మారింది. అందుకే నన్ను మార్చిన యేసుని నా ప్రియమైన అన్ని జనులకి, నా ప్రియమైన కమ్యూనిస్టులకి, నా ప్రియమైన విగ్రహారాధులకి పరిచయం చేయాలని ఆయా ప్రాంతాలు తిరుగుతూనే వస్తున్నాను. నా ఊపిరున్నంత వరకు ఆయన సేవలో కొనసాగుతాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నమ్మని కనపరుచుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు కులదేవుడు కాదండి, సకల జాతులకి దేవుడు. యేసు నమ్ముకున్నందుకు మీరు సిగ్గుపడకండి. ఎక్కడ కూడా ఏ లెక్చరర్ కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాం అంటగా బొట్టు లేదు కదంటే, నాకు పుట్టకతోనే బొట్టు వచ్చింది, నేనేం చేయలేను. నన్ను చూస్తున్నారు, మీరు బొట్టు పెట్టుకున్నాను అనుకుంటున్నారేమో, తర్వాత పట్టుకొని చూద్దరు, కానీ బొట్టు కాదు అది, పుట్టకతోనే వచ్చింది. ఎవరన్నా బొట్టు పెట్టుకోలేదు యేసు ప్రభుని నమ్ముకున్నారంట కానీ ఎవరన్నా అడిగారనుకోండి మిమ్మల్ని, మీరు అది ఏమలేండి సిగ్గుపడబాకండి. మీరు ఎవరు నమ్ముకున్నారు తెలుసా? సృష్టికర్తను నమ్ముకున్నారు. ఆమెన్. హల్లెలూయా అన్న ధైర్యంగా చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ప్రభువుకు సాక్షులుగా బతకండి. ఆమెన్. హల్లెలూయా. మీరు నమ్ముకున్న యేసు కులదేవుడు కాదు, సకల జాతులకి దేవుడు అండి. ఆయన కులదేవుడు అయితే నా జీవితాన్ని మార్చేవాడు కాదు. అయితే ఆయన్ని నమ్ముకున్న నన్ను కానీ, ఆయన నమ్ముకున్న మిమ్మల్ని కానీ అపవాది గర్జనసింహం వల్ల తిరుగుతూ ఏ విధము చేతనైనను దేవునికి మనల్ని దూరం చేయాలనే ప్రయత్నం,
రకరకాల సమస్యలు వస్తుంటాయి కుటుంబంలో, రకరకాల బాధలు వస్తుంటాయి. తమ్ముడికి కూడా తెలుసు. అక్కడ నర్సీపట్నం దగ్గర ఒక ప్రార్థనకి వెళ్ళా. ఒక ఆమె నాతో చెప్పింది, నా కూతురు జీవితాన్ని నేనే పాడు చేశానని. ఏమైందన్న? వాళ్ళ అన్నకంట 5 ఎకరాల పొలం ఉందంట. అన్న కొడుకున్నాడు. వరుసే కదా, అన్న కొడుకు వరుసే కదా, వరుసేనే కదా, వరుసే కదా. అన్న కొడుకు 5 ఎకరాల పొలం వేరే అమ్మాయికి పోకూడదని 5 ఎకరాల పొలం కోసం అన్న కొడుకు ఇచ్చి పెళ్లి చేసిందంట. అన్న కొడుకు సామాన్యుడు కాదు, వాడు మొత్తం పూసుకుంటాడు. వాడు ఏమనుకుందంట, నా కూతురు మార్చకూడదు అనుకుందంట. వాడు మారడం కాదు కదా, నేను కుక్కను కొట్టేశాడు. సంవత్సరంలో మళ్ళీ పుట్టింటికి వచ్చేసింది. 5 ఎకరాల పొలం కోసం ఆ కుటుంబం అంతా రక్షణ మార్గాన్ని తప్పిపోయిందండి. ఆ వేదన ఆ కుటుంబాన్ని కుంగదీసింది. సాతానుగాడు సులువుగా చిక్కులు పెడతాడు మనకి. ఏ విధము చేతనైనా రక్షణ నుండి దూరం కావాలని వాడు ప్రయత్నం చేస్తాడు. కారణం, వాడి పార్టీలో ప్రజలు తగ్గిపోతున్నారు, రక్షింపబడే వారు ఎక్కువ అవుతున్నారు. ఏ విధం చేతనైనా రక్షింపబడిన వారిని తిరిగి తన కౌగిల్లో చేర్చుకోవాలనేది వాడి ప్రయత్నం. అందుకే క్రైస్తవుడా, సంఘమా, జాగ్రత్త, మెలకుగా ఉండు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. అపవాది తిరుగుతున్నాడని తెలుసుకో. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వాక్యాలు మీరు చూస్తే, దేవునికి లోబడి ఉండు, దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించు, వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవునికి లోబడి ఉండగలిగితే, దేవునికి లోబడి ఉంటాను అనే ఒక తీర్మానంలోకి మీరు నేను రాగలిగితే, పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా, అగ్నిగుండంలో ఉన్న షడ్రక మెషక్ అభ్యంతరుల తీర్మానం, నెబుకద్నెజరు, మేము మా దేవుని మాటకే లోబడి ఉంటాం, అగ్నిగుండంలో బూడిద కావడానికి కూడా సిద్ధం, మా దేవుని మాటకే లోబడి ఉంటాం, పొరపాటును కూడా నీ విగ్రహానికి నీ నమస్కారం చెయ్యం. వారి తీర్మానం అగ్నిగుండంలో వారి పక్షంగా దేవుడు దూకేటట్లుగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు నిలబడగలిగితే, సహించగలిగితే, భరించగలిగితే, సహనము ఓర్పుతో మీకొచ్చే ప్రతి సమస్యను ప్రభువుకు అప్పగించి ఓర్చుకుంటూ ముందుకు సాగగలిగితే, మీ పక్షంగా మీ కుటుంబం అనే అగ్నిగుండంలో, మీ ఉద్యోగం అనే అగ్నిగుండంలో, మీ పిల్లల జీవితాలనే అగ్నిగుండంలో ప్రభువు మీ పక్షంగా దూకి కార్యాన్ని చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్. హల్లెలూయా. ఇక నా జీవితం బాగుపడదనుకొని నిరాశ చెంది ఎవడెవడ సలహాలు తీసుకొని ఆ చెట్టు దగ్గరికి ఈ పుట్ట దగ్గరికి వెళ్ళి వాటితో యాప మండలతో కొట్టించుకొని వీటితో విభూతి పెట్టించుకొని రక్షణ పోగొట్టుకుంటే నిత్యాగ్ని గుండానికి వెళ్ళే ప్రమాదం ఉంది. నీ చేతిలో బైబిల్ ఉండొచ్చు, పాస్టర్ గారి దగ్గర నటించవచ్చు, దేవుడి దగ్గర నటించలేం. ఒకటి జేబులో తాయి తీసుకొని వచ్చాడు, మెళ్ళ ఉంటే నాకు కనపడుతుందని. నా కళ్ళు కరెక్ట్గా తాయెత్తు దగ్గరికి పోయినాయి. ఎందుకంటే చిన్నప్పుడు అన్నీ కట్టించుకున్నాను కదా. నాకు తాయెత్తు ఉంటే జేబు ఎట్టుంటుందో నాకు బాగా తెలుసు. నేను కట్టించుకొని తాయెత్తులు లేదు, నేను కట్టించుకొని మంత్రాలు లేవు. మా నాన్న ప్రతి చోట తీసుకుపోయేవాడు. జేబులు వేసుకొని వచ్చాడు. ఏంట్రా అంటే ఇదేందోలే అన్న, ట్యాబ్లెట్ అంటున్నాడు. ట్యాబ్లెట్ తేడా నాకు తెలీదా? రక్షణకు దూరం అయిపోయాడు. ఎవరి దగ్గర నటించవచ్చండి? నజరేయుడైన యేసు దగ్గర నటించడం సాధ్యం కాదు. చాలామంది నటిస్తున్నారు లోకల్లో, అందరూ భక్తుల్లాగా ఎగురుతున్నారు. అలా ఆ వైట్ అసలు ఎవడో వేయలేడు. ఆ వైట్ అండ్ వైట్ మన వల్ల కాదు. మన వైట్ మురికి పడుతుంది. వాళ్ళని చూస్తే అసలు దేవుడే దిగి వచ్చాడు అనుకుంటాం మనం. మీరు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర నెత్తిమే చేయి పెట్టించుకుంటుంటారు. పెట్టించుకొని జుట్లన్నీ ఊడిపోయినాయి మీకు మొత్తానికి. ఎవరి దగ్గర నటించవచ్చు కానీ యేసు దగ్గర నటించలేమండి. రక్షణ కాపాడుకోండి, దేవునికి లోబడి ఉండండి. షడ్రక మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో సైతం దేవునికి లోబడి ఉన్నారు. గోతిలో వేయబడిన యోసేపు, చెరసాల్లో వేయబడిన యోసేపు సింహాసనానికి చేరతానన్న నమ్మకం ఏమాత్రం లేదు.
కానీ దేవుని వైపే చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 21వ వాక్యంలో పౌలు గారు ప్రయాణం చేస్తున్నారు ఓడలో. బ్రతుకుతామన్న నమ్మకం ఏమాత్రం లేదు. లూకా రాస్తున్నాడు అపోస్తలుల కార్యాలు. లూకా గారు అంటున్నాడు 276 మంది ఉంటే ఆ ఓడలో బ్రతుకుతామన్న నమ్మకం మాకు ఏమాత్రం లేదంటున్నాడు. 14 రోజులు సూర్యుడు చంద్రుడు కనపడలేదు అంటున్నాడు. నక్షత్రాలు కనపడలేదు అంటున్నాడు. బతుకుతామన్న నమ్మకం మాకు లేదు. ఎవరంటున్నారు? లూకా భక్తుడు అంటున్నాడు. ఈ రోజున ఇక్కడున్న భక్తుల్లో మా జీవితం బాగుపడుతుందని నమ్మకం ఎవరికైనా లేదేమో క్షమించండి, మీ జీవితం బాగుపడుతుంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచండి. ఆపద నుంచి తప్పించబడతామని నమ్మకం లేదేమో, ఖచ్చితంగా తప్పించబడతారు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన దేవుడు మీకున్నాడు. ఆమెన్ హల్లెలూయా. సహనంతో కనిపెట్టండి, సహనంతో కనిపెట్టండి. మీరు ఏ గోతులో పడ్డారో ఆ గోతు నుంచి నా దేవుడు పైకి లేపి మీ పాదాలు బండ మీద నిలిపే బాధ్యత ఆయన తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. 276 మందిలో ఒక్కడంటున్నాడు, అయ్యలారా భయపడకండి, మీ తల వెంట్రుకల్లో ఒక్కటే నేల రాలదు. ఎవరో ఒక్కడు? అపోస్తలులైన పౌలు. ఏమా ధైర్యం, ఏమా ధైర్యం, నా దేవుడు నన్ను గూర్చి చింతపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమెన్ హల్లెలూయా. నా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు నాకున్నాడు. నజరేయుడైన యేసు నాకున్నాడు. అబద్ధమాడ నేరని దేవుడు నాకున్నాడు. పవిత్రుడు నాకున్నాడు. ఆకాశంలో ఎగురుతూ మారువేషాలేసి కుటుంబాలు పాడు చేసినోడు కాదు. సుచరిత్ర కలిగిన దేవుడు నాకున్నాడు. చక్రాలు తిప్పి బొంగరాలు తిప్పి మెడలు కట్ చేసేవాడు కాదు. ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగే దేవుడు నాకున్నాడు. 2 కొరింథీ 1:20 ప్రకారం ఆయన చేసిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తాడు. బైబిల్ వాగ్దానాలు గని ఈ వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. అపోస్తలుడైన పౌలు యొక్క నమ్మకం అంత పెను తుఫానులో కూడా ఏమాత్రం కంగారు పడకుండా, మీ తల వెంట్రుకల్లో ఒక్కటి నేల రాలదు, మీరందరినీ ప్రభువు నాకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆ షిప్లో ఒక వ్యక్తి యొక్క ధైర్యం, ఒక వ్యక్తి యొక్క విశ్వాసం, దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. హెబ్రీ 11:6. దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. అంతే. మీ దేవుడు ఉన్నాడు, మీ దేవుడు సహాయం చేస్తాడు. పౌలు గారికి అదే నమ్మకం. ఆ నమ్మకంతో ఒక్కడు నిలబడ్డాడు. 276 మంది గుండెలు ధైర్యపరచబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమెన్ హల్లెలూయా. ఏ ఒక్కరూ చనిపోలేదు. నా ప్రియ తండ్రి తల్లి, నీవు కనుక నీ కుటుంబంలో విశ్వాసంతో ధైర్యంగా నిలబడితే నీ పిల్లల జీవితాలు బాగుపడకుండా ఎక్కడికి పోతాయండి? ఒక ఆమె అంటది నాతో, అన్నయ్య మా ఆయన కొరకు ప్రార్థన చేయమన్నది. 15 ఏళ్ళ బట్టి మందిరానికి వస్తున్నాను అన్నయ్య, నా ప్రార్థన పెరుగుతుంది, మా ఆయన మందు కూడా పెరుగుతుంది అన్నది. వాడు ఇంత తాగేవాడంట. ఏమో 15 ఏళ్ళు ప్రార్థన పెరిగింది కదండి, వాడు లీటర్నర తాగటం మొదలుపెట్టాడు. ఇది జరగదు సాధారణంగా. ఎందుకంటే ఏమో ప్రార్థన ఈ మందు ఒకేసారి పెరగదు. ఏమైందమ్మా అన్న. ఎందుకో జాలేసింది నాకు. పాస్టర్ గారికి మంచినీళ్ళు అయితే పాస్టర్ అమ్మ దాటలా, ఆమె తెచ్చేస్తుంది. మంచి అమ్మ, భక్తురాలు. ఆ సంఘంలో దశభాగం ఇచ్చేది ఆమెనంట. చాలా ప్రార్థనా పరురాలు. నాకు తగిలిన వాళ్ళు ఇట్టే తగులుతుంటారు, అక్కడక్కడ దేశం తిరుగుతుంటాయి కదండి. మంచి ప్రార్థనా పరురాలు. అక్కడ నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, మీ ఆయన ఖచ్చితంగా మారుతాడు. నేను చెప్పా. మీరేమంటారు? ఆమె నన్ను అల్లు అంటారు కదండి. నెక్స్ట్ చెప్తానండి. నాకు సాధారణంగా ఎవరు గుర్తుండరండి. ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఎక్కడో పోలికి కనపడింది, సన్నబడిపోయింది. ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే సాధారణ నాకు గుర్తుండరు. కానీ ఆమెను మాత్రం గుర్తుపట్టాను. నెల తర్వాత గుర్తుపట్టి అడిగా, అమ్మ అన్న ఎట్టున్నాడు అన్న. ఎవరు? మా ఆయన అన్నది. అవునన్న. 14 మంది పాస్టర్లు వచ్చారు మా చర్చికి ఇప్పటికి, 14 వార్షికోత్సవాలకి. నువ్వు 15వ పాస్టర్ వచ్చింది. 14 మంది ప్రార్థన చేస్తే మారనోడు నువ్వు ప్రార్థన చేయడంలోనే మారతాడా? అతడు మారడు, సావడా. నింది ఒకటే మాట. అంటే ఏమి లేదు ఆమెకి,
ఏమీ లేదు, విశ్వాసం లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడని నమ్మకం లేదు. ఇక్కడ ఎంతమందికి లేదో మీకే తెలియాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడని నమ్మకంతో అపోస్తలుడైన పౌలు నిలిచాడండి. అనేక మందిని రక్షణలోకి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమేన్, హల్లెలూయా. ఆ పౌలు గారు కనుక అపవాదికి దొరికుంటే, పౌలు గారే అపవాదికి దొరికుంటే 276 మంది జీవితాలు ఖతమైపోయాయి. ఈరోజు నా తల్లి, తండ్రి, అక్క, చెల్లి, మీరు ఎవ్వరు అపవాదికి దొరకకూడదని తీర్మానం చేసుకోండి. దానికి 3 మార్గాలు చెప్పి నేను ముగించేస్తాను. 3 పాయింట్స్ మాత్రమే చెప్పి ముగిస్తాను. మీరెవ్వరు అపవాదికి దొరకకూడదు. ఏ సమస్యను రానివ్వండి, నిలబడండి, నిబ్బరంగా ఉండండి, మెలకువగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి, కనిపెట్టండి. మీరు ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు, సహాయం చేసే దేవుడు, మీ ప్రార్థన వినే దేవుడు, మాట్లాడే దేవుడు, సహాయం చేసే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయము 7-8 వాక్యాలు రాయబడింది. ఇశ్రాయేలీయుల మొర నేను విన్నాను మోషే, వాళ్ళ కష్టాన్ని నేను చూశాను మోషే, నీతో మాట్లాడుతున్నాను మోషే, నేను సహాయం చేయబోతున్నాను. మీరు ఆరాధించే దేవుడు వినే దేవుడు, చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, సహాయం చేసే దేవుడు అండి. ఆయన్ని గట్టిగా పట్టుకోండి. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. పాట పాడుతున్నారు, ఈ మధ్య కొత్త పాట వచ్చిందిగా, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, కానీ మన కథ మారదు. కారణం ఏంటి? ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడు, ఆయన చేస్తాడనే నమ్మకంలో ఫెయిల్ అవుతున్నాం. ఒకవేళ అపనమ్మకం మనలో ఉంటే అపవాదికి దొరికిపోతాం. అపవాదికి దొరికితే మన కుటుంబం ఆశీర్వదించబడే అవకాశాలు ఉండవు. ఈరోజు నిలబడండి. నా జీవితంలో పొరపాటును కూడా నేను అపవాదికి చోటు ఇవ్వను. నేను యేసు కొరకు నిలిచి ఉంటాను, యేసుతోనే ఉంటాను జీవితకాలం అంతా. దేవుని మందిరాన్ని ప్రేమిస్తాను, దైవజనుని గౌరవిస్తాను, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను, దీవారాత్రములు ప్రార్థిస్తాను, కార్యము సఫలపరచగలిగిన దేవుని సన్నిధిలో కనిపెడతాను. ఈ తీర్మానంతో కనుక మీరు ముందుకు సాగగలిగితే విజయం మీదే, అపవాదికి అపజయం కలుగుతుంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. అపవాది మీ జీవితాల్ని టచ్ చేయకుండా ఉండాలంటే, మీ కుటుంబంలో అపవాది జోక్యం చేసుకోకుండా ఉండాలంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు చదువు తల్లి. రోమీలకు రాసిన పత్రిక నోట్ చేసి పెట్టుకోండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1, 2 వాక్యాలు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనది, పరిశుద్ధమైనది, దేవునికి అనుకూలమైన యాగం ఏంటో తెలుసండి? ఒక విశ్వాసి తన దేహాన్ని సజీవ యాగంగా దేవునికి అప్పగించుకోవడం. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటో తెలుసా? రక్షింపబడిన మీరు ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. 1 కొరింథీ 6:20 రాసింది, 19:20లో, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ 3:16 రాస్తుంది, మీరు దేవుని ఆలయం, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. ఏ క్రైస్తవ విశ్వాస అయితే నేను దేవుని ఆలయాన్ని, దేవుని ఆత్మ నాలో నివసిస్తున్నాడు, నేను విలువ పెట్టి కొనబడిన వాడిని, ఈ దేహముతో నేను దేవుణ్ణే ఘనపరుస్తాను, పాపానికి 180 degrees తిరుగుతాను బ్యాక్కి. పాపం ఇలా ఉంటే 180 degrees తిరిగి దేవుని వైపు తిరుగుతాను. 45, 90, 135 degrees తిరగకూడదు. పాపానికి డైరెక్ట్గా ఆపోజిట్గా తిరగాలి. ఈ విధమైన తీర్మానంతో ఏ క్రైస్తవుడైతే ముందుకు సాగగలుగుతాడో అతని జీవితంలో అపవాది పొరపాటును కూడా టచ్ చేయలేడు. అతడు దేవునికి లోబడి ఉన్న వ్యక్తిగా మనం గుర్తించవచ్చు. దేవుని ఆశీర్వాదాలు అతను సొంతం చేసుకోగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. 66వ కీర్తన 18వ వాక్యాలు రాసింది, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల
దేవుడు నా మనవి వినడు. పాపాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టండి. పాపాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టండి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వాక్యంలో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేసి ఉన్నారు. చివరి వాక్యాల్లో రాయబడింది. ఆ వాక్యాలు చూసుకుంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేయాలి. 23 పాపానికి ఎక్కడ చోటు ఇవ్వకండి. ఈర్ష్య, ద్వేషం, పగ, అసూయ, కామం, విమతం, మత్తతలు, అల్లరి పాటలు, వీటికి ఎక్కడ మీ జీవితంలో చోటిచ్చినా అపవాది మీ కుటుంబంలో తిష్ట వేస్తాడు. బైబిల్ మీ ఇంట్లో ఉంటుంది, కానీ ఆశీర్వాదాలు ఒంట్లో ఉండవు. సజీవ యాగంగా మీ దేహాలను దేవునికి సమర్పించుకోండి. దేవునికి లోబడి ఉండండి. 1 కొరింథీ 10:31 రాస్తుంది, మీరు భోజనం చేసినా పానం చేసినా ఏది చేసినా దేవుని మహిమ కొరకు బతకండి. దేవుని మహిమ కొరకు బతకండి. సంసారం చేసిన, పిల్లల్ని కన్నా, పెంచిన, ఉద్యోగం చేసిన, సేవ చేసిన నా ఘనత కొరకు కాదు, దేవుని ఘనత కొరకు బతకాలి. ఆమేన్, హల్లెలూయా. అపవాదిని జయించే ఒక మార్గం. రెండవది హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యాలు. హెబ్రీయులు రాసిన పత్రిక 12:1-2. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తండి. ఆమేన్, హల్లెలూయా. ఈ పందెంలో పరిగెత్తడం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఆరాధనకు వచ్చే ముందు జరిగిన సంఘటన జ్ఞాపకం పెట్టుకోబకండి. ఫిలిప్పీ 3:13-14 రాసింది, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను అంటాడు పౌలు. నిన్నటి వరకు జరిగిన వాటన్నిటి వదిలేయండి. మళ్ళీ వాటిని తలుచుకొని నా కర్మ అట్టయిపోయింది, అనవసరంగా ఆ పని చేశాను, ఆ తప్పు చేశాను, ఆ పొరపాటు చేయకుండా బాగుండేది, ఆ ఊరు పోకుండా ఉంటే బాగుండేది, ఆ పెళ్లి చేయకుండా ఉంటే బాగుండేది. చేసావు కదా, అయిపోయింది కదా. ఇంకా తలుచుకొని అలసట తెచ్చుకోవడం, గుండెపోటు తెచ్చుకోవడం ఎందుకు? నువ్వు తలుచుకుంటున్నావంటే సాతానుకు చోటు ఇచ్చినట్టే. వెనుకున్న వాటిని మరచు, క్షమించమని ప్రభువుని అడుగు. విశ్వాసానికి కర్త, నీ రక్షణ కారకుడు, నీ రక్షణను కొనసాగించేవాడైన యేసు. విశ్వాసానికి కర్త, నీ రక్షణ కొనసాగించి పరలోకానికి చేర్చగలిగిన యేసు, సమాధానం ఇవ్వగలిగిన యేసు, ఆశీర్వదించగలిగిన యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూడండి. కర్నూలు ఎవరు వచ్చారంట, ఆయన చూద్దామని పోపాకండి. యేసు వైపే చూడండి. ఏ మందిరంలో ఉన్నారో అక్కడే స్థిరపడండి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. నేనేం చెప్తాను తెలుసు, చాలా సంఘాల్లో మీ పాస్టర్ గారికి ఓపిక ఉంటే నెత్తి మీద చేయి పెట్టించుకోండి. ఆయనకు ఓపిక లేదనుకోండి, ఆయన ప్రార్థన చేస్తుంటే మీ నెత్తి మీద మీరే చేయి పెట్టించుకోండి. ఇక పితోడితో నెత్తి మీద చేయి పెట్టించుకొని ఒకడికి ఇక్కడ అర్ధచంద్రాకారం అయింది, ఇక్కడ హాఫ్ మూన్ ఎక్కడొచ్చింది, ఒకడికి ఏంద్రా ఎక్కడొచ్చిందని అడిగా నేను. చేయి పెట్టి ఆ వేడి తగిలి ఎవరి దగ్గర ఏమి ఉండదండి. మీరు ఏ సంఘములో నాటబడ్డారో అక్కడే ఫలించండి. దేవునికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. అక్కడ ఇక్కడ ఏమి ఉండదు, గాలికి తిరగొద్దాం. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూడండి. మీరు పరుగు పందెంలో ఉన్నారు. మీ పరుగు పందెం ఎక్కడికి చేరాలి? సింహాసనానికి చేరాలి. ఈ భూమి మీద మీరు మీ పిల్లలు సంతోషంగా ఉండాలి. మీరు వచ్చే మందిరం ఆశీర్వాదకరంగా ఉండాలి. మీ దైవజనుడు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఫైనల్గా యాత్ర ముగిసిన తర్వాత దేవుని సింహాసనానికి చేరాలి. ఇది మన టార్గెట్. యేసు వైపే చూడండి, మనుషుల వైపు చూడొద్దు. యేసు మీద లక్ష్యం ఉంచండి. యేసు మీద మీ కనుదృష్టి నిలిపినప్పుడు అపవాది పొరపాటును కూడా మీ దగ్గరికి రాడు. మిమ్మల్ని ఏం చేయలేడండి. మిమ్మల్ని, మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. ఎక్కడ తృప్తి ఉండదు కొంతమందికి, ఆశీర్వాదాలు కూడా ఉండవండి. స్థిరపడండి. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే బహుగా ఫలిస్తుంది. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు.
ఇక్కడి నుంచి ఆ ద్రాక్షవల్లికి, ఆ ద్రాక్షవల్లి నుంచి ఈ ద్రాక్షవల్లికి పోకండి. ఏముండదు, నిలిచి ఉండండి, నిలిచి దీవించబడండి. ఎప్పుడు యేసు వైపు మాత్రమే చూడండి. ఏ మనుషుని వైపు చూడకండి. ఏ మనుషుని విశ్వాసం మీకు అవసరంలా. బైబిల్ ఏం చెప్తుంది, దైవజనుడు ఏం చెప్తున్నాడు పరిశీలించండి, పరీక్షించండి. యేసు వైపు చూస్తూ విశ్వాసాన్ని కాపాడుకోండి. విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోకి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. మూడవది, చివరిది, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యం నుండి కొన్ని మాటలు నేను చెప్తాను. 10, 11, 12 వాక్యాల్లో మీరు చూద్దండి. నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. ప్రభు రాకడ బహు సమీపంగా ఉందండి. నజరేయుడైన యేసు త్వరగా రాబోతున్నాడు. వచ్చి ఏం చేస్తాడు? నమ్మకంగా దేవునికి లోబడి ఉన్న వారిని, దేవునికి లోబడి ఉన్నవారు ఎలా ఉంటారు? సజీవ యాగంగా తమ దేహాలని దేవునికి సమర్పించుకుంటారు. పొరపాటును కూడా పాపం చేయరు. యేసు వైపే చూస్తూ బతుకుతారు. ఇంకా ఏ మనిషిని చూసి ఆయన అట్ట కదా, నేను కూడా ఇట్ట బతకొచ్చు కదా అనుకోరు. ఆ అక్క ప్రార్థన చేయట్లేదు కదా, నేను కూడా ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది అనుకోరు. యేసు వైపు చూసి యేసు ఎలా ప్రార్థన చేశాడో, యేసు ఎలా నడిచాడో, యేసు అడుగుజాడలు నడవటానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాళ్ళు ప్రభు రాకడలో 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 13వ వాక్యం నుంచి మీరు తర్వాత చూసుకుంటే, ఆర్భాటముతోనూ బూర ధ్వనితోనూ ప్రధాన దూత శబ్దంతోనూ, ఏమండి, ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీదకి వచ్చినప్పుడు దేవునికి లోబడి ఉన్నవారు మహిమ శరీరాన్ని ధరించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్షణంలో ప్రభు వస్తే నేను మాత్రం ఇక్కడ ఉండను, మీరు ఉంటారా? ఈ స్లాబులు, 2 స్లాబులు నాకు అడ్డం కావు, నేరుగా వెళ్ళిపోతాను. హైదరాబాద్లో ఉన్న నా పిల్లలు, నా మనవులతో సహా వెళ్ళిపోతారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరుచుకున్నాం. మీరు కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆమెను, హల్లెలూయా. ఎవరైనా ఉండాలనుకుంటే నా కారు కూడా మీకు ఇచ్చేస్తాను. యేసు రాబోతున్నాడు. దేవుని దినపు రాకడ కొరకు మీరు అపేక్షించండి. నజరేయుడైన యేసు త్వరగా రమ్మని ప్రార్థన చేయండి. మా మనవరాలు పెళ్ళయిందాక రాబాక అనొద్దు, ఎందుకంటే నీ మనవరాలు కూడా నీతో వచ్చేయాలి. ఆమెను, హల్లెలూయా. చిన్నపిల్లలు వచ్చేస్తారు, వాళ్ళ గురించి కంగారు పడబాకండి. మన పిల్లలు కూడా మనతో వస్తారు. తల్లి తండ్రి భక్తిలో షడ్రక్ మెషక్ అభ్యర్థనగోలుగా ఉంటే వాళ్ళ పిల్లలు ఎందుకు ఎత్తపడరండి? విశ్వాసాన్ని కాపాడుకునే తల్లిదండ్రులు అయితే పిల్లలు ఎందుకు ఎత్తపడరండి? తల్లిదండ్రులే సంఘాలు మారుస్తుంటే పిల్లలు ఎట్లా ఎత్తపడతారండి? తల్లిదండ్రులే కాసేపు యేసు ప్రభు, మళ్ళీ కాసేపు యేసు ప్రభు కాదు, ఉన్నాడో లేదో నాకు అర్థం కావట్లేదు అంటే పిల్లలు ఎలా స్థిరపడతారండి? మీకు డౌట్ అవసరం లేదండి. యేసు ఉన్నాడు, నా జీవితాన్ని మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ₹1,00,000 ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రభు సేవ చేస్తున్నానండి. నాకు అన్నం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఎక్కడికి పోయినా హోటల్లో తినిపోయిన సందర్భాలు ఉన్నాయి. పోయిన సంవత్సరం క్రిస్మస్కి ఇక్కడికి వచ్చా, కర్నూలు దగ్గర ఒక ఊరికి. 5,000 మంది పోగయ్యారు జనం. అయితే అన్నం కూడా పెట్టలా. దారిలో ఒక డాబా దగ్గర అన్నం తిని వెళ్ళాము, నేను సునీలు. ఈ సంవత్సరం న్యూ ఇయర్కి వస్తున్నా. మీ కర్నూలుకి 5 కిలోమీటర్లే. న్యూ ఇయర్కి వస్తున్నా. న్యూ ఇయర్ కూడా అన్నం పెట్టరు, నాకు తెలుసు. నాకు హోటల్కి గతి, మేమిద్దరం అనుకున్నాం ఆల్రెడీ. విచిత్రం, ఈ సంవత్సరం క్రిస్మస్ కూడా అదే గతి మాకు. క్రిస్మస్ మిరియాలు కూడా వెళ్తున్నా, వాళ్ళు అన్నం పెట్టలా పోయిన సంవత్సరం. అయినా సరే నన్ను మార్చిన నా యేసునే పరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు రాబోతున్నాడు. పరిశుద్ధమైన ప్రవర్తనతో, అక్కడ రాసి ఉంది, భక్తితో ప్రభు రాకడని అపేక్షిస్తూ ప్రభువా త్వరగా రమ్మని ప్రతి నిత్యము ప్రార్థన చేయగలగాలండి. మన భక్తి జీవితాన్ని కాపాడుకోగలిగితే, ప్రభువా త్వరగా రాయ్యా, నేను రావాలని ఉందంటే వాడి దగ్గర సైతాన్ వస్తాడా? నాయన ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు రా ఈ బిడ్డ. ప్రభువుని రమ్మని అడుగుతున్నాడు. పరిశుద్ధమైన ప్రవర్తనతో బతుకుతున్నాడు, సద్భక్తితో బతుకుతున్నాడు. హింసలు వచ్చినా కానీ ప్రభువునికి దూరం కాటల్లా. దేవుని తిట్టి మరణం కమ్మన్నది భార్య. నేను దేవుణ్ణి దూషించను, ఏమైనా పర్వాలేదు, దేవుణ్ణి పొరపాటును కూడా దూషించను. నా విమోచకుడు సజీవుడు, ఒకటే తీర్మానం. నష్టం జరిగిందా? రెట్టింపు ఆశీర్వాదం పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ విమోచకుడు సజీవుడండి. మిమ్మల్ని ఆశీర్వదించడానికి దిగి వచ్చిన దేవుడు ఆయన. అపవాదికి దొరికితే ఆశీర్వాదాలు పోతాయి. అపవాదికి దొరకకుండాలంటే పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో
ప్రభు రాకడ కొరకు ఎదురు చూడండి. శరీర కార్యాలను చంపివేయండి. కొలసి 3:1-2 ప్రకారం పైనున్న వాటిని వెతకండి. భూమి మీద ఉన్న కామాతురత ఏమండి, శరీరేచ్ఛలను చంపివేయండి. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, అపవాది తిరుగుతూనే ఉంటాడు. వాడు ఎప్పుడు ఆగడం. మీ వల్ల కాదు, నా వల్ల కాదు. మన పాస్టర్లు బంధిస్తున్నా అంటారు. ఏం బంధించేది ఏముండదు. యేసు ప్రభువే తిరగడానికి అవకాశం ఇచ్చాడు వాడికి. వాడు గర్జన వల్ల తిరుగుతూనే ఉంటాడు. వాడికి దొరకకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. వాడికి దొరుకుతారా, దొరకకుండా చూసుకుంటారా? మాట రా, పెగట్లేదేంటి మాట? దొరుకుతారు. ఇప్పుడున్న బాధలు చాలవా? వాడికి దొరకొద్దండి. వాడిని ఎదిరించండి. వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా.